NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని నెర్రికాలువను నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పరిశీలించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి ప్రస్తుత కాలువ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలువ నిర్వహణ, నీటి ప్రవాహం, పరిసర ప్రాంతాల పరిస్థితులు మరియు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి, అలవల శ్రీనివాసులు, బొమ్మన శ్రీధర్ మరియు కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంతోషం కూడా అసెంబ్లీలో ఆ మాదిరి అడిగిన వాళ్ళు ఎవరు లేరు. మీరు రాజలక్ష్మి అడిగిన పనికి ఆహారం పథకం. ఆ తర్వాత అడిగిన ఎమ్మెల్యే గారు మీరే, అసెంబ్లీలో అడిగిన ఎమ్మెల్యే గారు మీరే కరెక్ట్గా అడిగారు. దానికి చాలా సంతోషం. ఇప్పుడైనా చెప్పేసింది. దృష్టి వెళ్దాము. ఇప్పుడు చెప్పింది మనకు రెండు సొల్యూషన్స్. ఒకటి అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేసి అక్కడ ఛానల్స్ పెట్టడం, లేదనుకో అదే 5 మీటర్స్ డిస్టెన్స్లో ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం, లేదనుకుంటే ఇక్కడే డ్రైనేజ్ సపరేట్ ఛానల్ పెట్టేసుకొని ఎస్టీపీ పెట్టుకోవడం. ఇంకోటి మీరు ఇది చెప్పారు, ఓకే ప్రస్తుతానికి ఇది. తర్వాత సొల్యూషన్ మనం ఇక్కడ డ్రైనేజ్ పెట్టుకోవడమే బెటర్. కూడా పుల్లూరు దగ్గర మనం ల్యాండ్ అలికేట్ చేస్తాం, అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు కదా మేడం. సాయిల్ టెస్ట్ పంపించాం మేడం. నెక్స్ట్ వీక్ లో మనకు కూడా స్టార్ట్ అవుతుంది మేడం. అది ఎక్కడ? పుల్లూరు. అవును సార్, పుల్లూరు. రివిటింగ్ టైంలో దాంట్లోనే 4 ఇంచెస్ 4 ఫీట్లు ఇది పెట్టేసి పైపు దాంట్లో నుంచి ఉన్నారు. మున్సిపాలిటీ తమరు వచ్చిన తర్వాత మనము క్లీనింగ్ కూడా చేసాం మేడం. సాయినగర్ నుంచి సగం చేయించాము. మళ్ళీ ఫ్లో పెరగడం వల్ల స్టాప్ అయింది మేడం. మళ్ళీ సమ్మర్ వచ్చిన తర్వాత రిమైనింగ్ బిట్ కూడా కంప్లీట్ చేసి సార్ వాళ్ళ ద్వారా ఎస్టిమేట్ చేయించమన్నా మేడం. ఎస్టిమేట్ ఇస్తే నేను రిమైనింగ్ అమౌంట్ పేమెంట్ చేసేస్తాను. అక్కడ ఎందుకంటే మనకు వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే అంత డ్రైనేజ్ కాలువ అంతా ఒకే చోట వదిలేస్తున్నారు, కష్టంగా ఉందని. దానికి మనం మీరు 22లో అది అప్రూవ్డ్ మేడం. బట్ అంటే రేట్స్ కొంచెం డిఫరెన్షియేషన్. అందరికీ నమస్కారం. ఇవాళ సూళ్లూరుపేట నెర్రికాలువకు వచ్చి విజిట్ చేయడం జరిగింది. రైతులు మా దగ్గరకు వచ్చి అక్కడ డ్రైనేజ్ కలిసిపోవడం వల్ల నెర్రికాలువ అంతా డ్రైనేజ్తో డైల్యూట్ అయిపోవడం వల్ల రైతులు సాగునీటికి కానీ తాగునీటికి కొంత ఇబ్బందులు ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది. అందుకు ఇక్కడికి నెర్రికాలువ దగ్గరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే ఇక్కడున్న నాయకులందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. దీనికి గత ప్రభుత్వంలో నెర్రికాలువ విషయం ఎప్పటి నుంచో ఉన్నా కూడా గత ప్రభుత్వ నాయకులు దీన్ని పట్టించుకోలేదు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము అక్కడ చర్చి దగ్గర కట్టగట్టేటప్పుడు కూడా కమిషనర్ గారు అక్కడికి ఉన్న కొంత డ్రైనేజ్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కూడా డ్రైనేజ్ ఇక్కడికి అంటే అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ జరగడం వల్ల అక్కడ ఉన్న డ్రైనేజ్ ఈ కాలువలో వదిలేయడం వల్ల ఈ ప్రాబ్లం అంతా జరుగుతుంది. దీనికి మనమే ఎస్టీపీని కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఎస్టీపీ శాంక్షన్ కూడా అయిపోయింది. త్వరలోనే వర్క్ కూడా మొదలు పెడతాం. అలాగే ఇది పూర్తిగా సొల్యూషన్ కోసం మనకు విడిగా డ్రైనేజ్ సపరేట్ ఛానల్ని కూడా ఒకటి పెట్టి ఆ డ్రైనేజ్ అంతా కూడా దాని ద్వారా వెళ్ళి వాటర్లో డైల్యూట్ అవ్వకుండా, అలాగే ఏదైనా డైల్యూషన్ జరిగినా కూడా ఎస్టీపీ ద్వారా అంత ట్రీట్మెంట్ జరిగి వాటర్ అంతా కూడా సాగునీటికి, అలాగే కొంతవరకు మనకు తాగునీటికి కూడా ఉపయోగపడేలాగా ఈఈ గారు అలాగే కమిషనర్ గారు కూడా ఒక ప్రణాళికను వేసుకోవడం జరిగింది. త్వరలోనే దీన్ని పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తాం. త్వరగానే పని మొదలుపెట్టే విధంగా చేస్తామని తెలియజేస్తాం.